రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్. ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళ రాజకీయాల్లో టీవీకే డైనమిక్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇక టీవీకే పార్టీతో బీజేపీ కలిసి పనిచేసే అంశంపై తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్ అన్నామలై స్పందించారు. ఈ విషయంలో బీజేపీ అధిష్టానానికి తుది నిర్ణయం అంటూ కూడా కామెంట్స్ చేశారు. మరోవైపు టీవీకే అధినేత విజయ్ సిబిఐ విచారణపై స్పందించిన రాహుల్ గాంధీ విజయ్ చారణ అపరాజ్యస్వామ్యక చర్చ అని అంటూ కూడా కామెంట్ చేశారు. దీంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందనపై టీవీకే సైతం పాజిటివ్గా స్పందిస్తోంది. ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా అప్డేట్స్ అందుతున్నాయి. టీవీకే డైనమిక్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. టీవీకే పార్టీతో బీజేపీ కలిసి పనిచేసే అంశంపై తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్ అన్నామలై స్పందించారు. ఇటు రాహుల్ గాంధీ కూడా టీవీకే పార్టీ అధినేత విజయ్కి సంబంధించి కూడా సిబిఐ విచారణపై కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మాకు నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, రాబోయే తమిళనాడు రాజకీయాలకు సంబంధించి కూడా టీవీకే పార్టీ సంబంధించి కూడా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? దాదాపు మనకు ఏదైతే అంటే తమిళ రాజకీయాలకు సంబంధించినటువంటిది చాలా హీట్ ఎక్కుతున్నటువంటి రాజకీయాలని చెప్పవచ్చు. ఒకవైపు ఏదైతే మనకు ఇక్కడ టీవీకే చీఫ్ కి సంబంధించినటువంటిది సిబిఐ సంబంధించినటువంటి విచారణ ఢిల్లీకి రావడము, అనంతరము నిన్న మరొకసారి కూడా 19వ తేదీన ఏదైతే విచారణకు హాజరు కావాలంటూ కూడా సిబిఐ ఆదేశాలు ఇవ్వడం, దీనితో ఒక్కసారిగా కూడా తమిళ రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. దాదాపు ఏదైతే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి జననాయకన్ సినిమాకి సంబంధించినటువంటి రిలీజ్ కూడా ఇటు కోర్టులో కూడా పెండింగ్ ఉండడము, అన్ని వైపులో కూడా ఏదైతే టీవీకే వైపు అంటే టీవీకే పార్టీకి ఉండేటటువంటిది అటు ఫిలిం కూడా రిలీజ్ కాకపోవడము, ఇటు సిబిఐ ఏదైతే అంటే సిబిఐకి సంబంధించినటువంటి విచారణ కూడా ఎదుర్కొంటున్నటువంటిది టీవీకే పార్టీపై అంటే రానున్నటువంటి ఎన్నికల్లో ఏ పార్టీతో ముందుకు వెళ్తుంది అన్నటువంటిది ఊహాగానాలు అనుకోవచ్చు. అందరూ కూడా ఒక అంటే పొంగల్ తర్వాత తమిళ రాజకీయాల్లో జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నటువంటిది చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. దీనిపై దాదాపు ఇక్కడ ఢిల్లీలో జరిగినటువంటి ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే సంక్రాంతి పొంగల్ కి సంబంధించినటువంటి సెలబ్రేషన్ లో చాలా మంది తమిళకి సంబంధించినటువంటి బీజేపీ నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే జర్నలిస్ట్ అడిగినటువంటి ఒక ప్రశ్నకు మాత్రము మాజీ చీఫ్ అన్నామలై చాలా కీలకమైనటువంటి అంటే టీవీకే రానున్నటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా అన్నటువంటి ప్రశ్న అడిగినప్పుడు అక్కడ ఏదైతే అంటే అన్నమలై ఇచ్చినటువంటి ఆన్సర్ మాత్రము ఖచ్చితంగా ఇది నా హోదా కన్నా కూడా పై పెద్దవారు ఇచ్చేటటువంటి ఆన్సర్, దీనిపై నేను ఎలాంటి దీని మీద ఎలాంటి నేను స్పందించాను, కానీ ఖచ్చితంగా బీజేపీ పెద్దలు తీసుకునేటటువంటి నిర్ణయం అనుకోవచ్చు, టీవీకే చీఫ్ తీసుకునేటువంటి నిర్ణయం అనుకోవచ్చు, దీని మీద అన్నటువంటిది ఒక విధంగా చూసుకున్నట్టయితే డిఎంకే పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా మిత్రపక్షాలు, ఎందుకంటే ఇండియా కూటమిలో వీళ్ళు భాగస్వామ్యమైనటువంటి పార్టీ. అయితే ఇటు డిఎంకే పార్టీ ప్రధానంగా టీవీకేకి అనుకూలంగా ఉండే స్థాయిలో కూడా లేదు, ఎందుకంటే దీనిపైన కూడా టీవీకే పార్టీ పైన మొదటి నుండి కూడా వారు విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్ డిఎంకే పార్టీ ఎలా తీసుకోబోతోంది, దీనిపైన కూడా ఎలాంటి రాజకీయ ప్రభావాలు చూపే అవకాశం ఉంది? ఇక్కడ ఏది అంటే ఇక్కడ మనకు ఇటు డిఎంకే పార్టీకి అనుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చు, టీవీకే పార్టీ అనుకోవచ్చు, ఏదైతే ఒక కూటమిగా ఇంతకు ముందు మనకు డిఎంకే తర్వాత కాంగ్రెస్ చాలా ఎన్నికల్లో అంటే ఇటు స్టార్టింగ్ నాకు పెద్దన్న ఉన్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటి బంధం ఉన్నటువంటి ఏదైతే పార్టీలో అనుకోవచ్చు, డిఎంకే అనుకోవచ్చు, కాంగ్రెస్ అనుకోవచ్చు, కానీ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఇంటర్నల్ గా ఇటు రాహుల్ గాంధీ కానీ ఇటు టీవీకే చీఫ్ విజయ్ కానీ చాలా క్లోజ్ రిలేషన్. ఒకవైపు అన్న తమ్ముడు అన్నటువంటిది డిఎంకే రాహుల్ గాంధీ ఏదైతే రిలేషన్ అంటారో ఈ విధంగా వీళ్ళిద్దరు కూడా చాలా మంచి మిత్రులు. దీనిపై అంటే నిన్న ఏదైతే ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది, ఎక్స్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది, జననాయక్ కి సంబంధించినటువంటి సినిమా రిలీజ్ కి సంబంధించినటువంటిది ఎందుకు దీనిపై అంటే వివాదాన్ని లేవనెత్తుతున్నారు, దీనికి ఎందుకు అడ్డుపుల్ల వేస్తున్నారు అంటూ కూడా ఇటు రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్ ఒకవైపు. కానీ ఇక్కడ ఏదైతే మనకు ఈ రోజు అటు బీజేపీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనుకోవచ్చు, ఇటు టీవీకే పార్టీ కూడా నిన్న ఏదైతే 19వ తేదీన మరొకసారి కూడా సిబిఐ సోదాలు అంటే ఆదేశాలకు
ఇవ్వడం జరిగింది. ఢిల్లీ వేదిక కూడా మరొకసారి కూడా ఈ దేనికైతే విచారణ కూడా రావాలి అంటూ కూడా చెప్పినటువంటిది ఒకటి. కానీ ఈ రోజు చాలా కీలకంగా టీవీకేకి సంబంధించినటువంటి సెక్రటరీ ఒక కీలక వ్యాఖ్యలు చేశారు నిర్మల్ కుమార్. ఆ ప్రశ్నలు అంటే జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు స్పందిస్తూ ఈ విధంగా అంటే మీరు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడానికి అంటే పొత్తు పెట్టుకుంటారా లేకపోతే బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జననాయకన్ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా మేము ఎటువంటి అంటే దీని మీద ఎలాంటి కామెంట్స్ కూడా చెయ్యము అన్నది ఒకటి. ఒక విధంగా చూసుకున్నట్టయితే బీజేపీ పార్టీ కరూరు ఘటన జరిగినప్పటి నుండి కూడా బీజేపీ పార్టీ ప్రధానంగా కూడా స్పందిస్తా వస్తోంది. ఇలాంటి ఘటనకు సంబంధించి కూడా డిఎంకే పార్టీ సంబంధించి ప్రభుత్వమే నిర్లక్ష్యం వహించిందని ఒక విధంగా స్పందిస్తున్నప్పటికీ కూడా ఇటు రాహుల్ గాంధీ పాజిటివ్ టాక్ ఇవ్వడాన్ని బీజేపీ నాయకత్వం ఎలా చూడబోతుందంటారు? ఒకటి ఎప్పుడైనా కానీ డిఎంకేకి సంబంధించినటువంటిది అనుకోవచ్చు, అటు రాహుల్ గాంధీకి సంబంధించింది అనుకోవచ్చు. బీజేపీ అంటే ఎప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన దాన్ని బట్టి కూడా బీజేపీ చాలా అంటే అడుగులు వేసేదనుకోవచ్చు. ఏదైతే రాజకీయానికి సంబంధించినటువంటిది ఇంతకుముందు కూడా బీజేపీ టీవీకేతో చీఫ్ కు ఏదైతే అంటే ఒక మద్దతు రెండు పార్టీల మధ్య కూడా పార్టీ ముందుకు వెళ్తుంది అన్నటువంటి ఏదైతే ఇంతకుముందు కూడా వచ్చినటువంటి చాలా అనౌన్స్మెంట్ అనుకోవచ్చు. దీనిని దృష్టిలో పెట్టుకునే బీజేపీ అడుగులు వేయడము, తర్వాత టీవీకి చీఫ్ తో కూడా ఒక పార్టీ పరంగా కూడా ముందుకు వెళ్లే విధంగా కూడా కొంత మధ్యవర్తులు కూడా రాయభారాలు నడిపారు అన్నటువంటి వార్తలు మాత్రమే వచ్చాయి. కానీ ఇక్కడ ఏ పార్టీ కూడా ధృవీకరించలేదు. అదే విధంగా నిన్న ఏదైతే రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తో ఖచ్చితంగా బీజేపీ దీనిపై ప్రతిదీ కూడా చూస్తూనే ఉంది. కానీ రేపు విచారణ అనుకోవచ్చు, అటు జననాయకన్ విచారణ అనుకోవచ్చు, రేపు 19వ తేదీన ఇక్కడ ఢిల్లీలో జరిగేటటువంటి విచారణ అనుకోవచ్చు. చాలా కీలకంగా రాజకీయ భవిష్యత్తు మాత్రము ఢిల్లీ వేదికగా అనుకోవచ్చు. ముఖ్యంగా సంక్రాంతి తర్వాత తమిళ రాజకీయాలకు ఒక రాహుల్ గాంధీ తర్వాత డిఎంకే అనుకోవచ్చు, బీజేపీ అనుకోవచ్చు, ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతాడన్నది మాత్రం ఒక బిగ్ క్వశ్చన్ అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ. మీకు మరోసారి భోగి పండుగ శుభాకాంక్షలు. రైట్, ఇక చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో ప్రైమ్ 9 న్యూస్ క్యాలెండర్